రెండు తెచ్చాను, డీజిల్ తెచ్చాను, రెండు అందరే ఉంది. సార్ కొద్దిగా లేకండి సార్, రాంగ్ కామర్ సార్ కొద్దిగా. సార్ కొద్దిగా మీరు చేతిరా, రాంగ్ కామర్ ఉన్నాయా? ఈ రెండింటిలో పడతాయి. అయిపోయింది కదా, లాక్ అయిపోయింది. తీయడం ఇలా రెండు ప్రెస్ చేస్తే వచ్చింది. రెండు ప్రెస్ చేసి వచ్చింది. ఇది బ్యాటరీ పెట్టుకుంది. బ్యాటరీ పెట్టుకుంటుంది పక్కకి ఇంకా చెప్తారు. చూడు ఇది ఉందా ప్లగ్, ఈ ప్లగ్ దీంట్లో పెట్టుకుంటారు. బిగించాలి, తీసి ముందు ప్లగ్ బిగించు దీనికి. ప్రదీప్ చెప్పు. పడుతుందా? సరే సరే, ఓకే 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 ఓకే. దీంతో స్క్రూ డ్రైవర్ పెట్టి ఇంకో స్క్రూ డ్రైవర్ దీన్ని టైట్కి బిగించుకున్నాం. అయిపోయింది కదా. బిగించుకున్న తర్వాత దీన్ని మనం మోటార్ సైకిల్ పెట్టినట్టు ప్లగ్ పెట్టేస్తాం. ఇది ఇక్కడ వరకు అయిపోయింది. బ్యాటరీ పెట్టావు, ప్లగ్ పెట్టావు. నీకు ఇప్పుడు మనం కొత్తది ఇది వాడుతున్నాం కాబట్టి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఇదేంటంటే దీనికి చోక్ అన్నమాట. ఇది బండికి చోక్ లాగా, బండికి చోక్ లాగా. ఇది దిప్పమ్మ, ఇది కొడితే ఇప్పుడు ఈ చోక్ ఉందా, ఈ చోక్ని ఇలాగా 10 సార్లు పంపింగ్ చేయాలి. ఇనీషియల్ స్టేజ్ పంపింగ్ చేస్తే ఏమవుతుందంటే మీకు స్టార్టింగ్ అనేది రాగం అవుతుంది. మళ్ళీ దాన్ని ఎక్కడ పెట్టి బ్యాటరీ ఉందా, మనం స్టార్ట్ చేస్తామని 15 మినిట్స్ ముందు దాన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి. కొత్తది కాబట్టి ఇబ్బంది ఉంటుంది. మనం ఒకసారి వాడిన తర్వాత జాస్తి ఉంచేస్తాం, బ్యాటరీ తీసి ఉంచేస్తాం. ఉంచి మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాం అనుకుంటామో దానికి 15 మినిట్స్ హాఫ్ అవర్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ దానికి పెట్టుకుంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వకపోతే పంపింగ్ చేస్తాం. పెట్రోల్ ఉంది, అది ఇందులో వేసుకుంటాం. ఇందులో లీటర్ నా పెట్రోల్ పడుతుంది. లీటర్ వేస్తాం ప్రస్తుతం. లీటర్ వేయండి, చిన్నగా పెట్రోల్ ఎగిరిది, పెట్రోల్ చిన్నగా ఈ మిల్కి ఇది చూడు మిల్కి. డీజిల్ ఇందులో 7 లీటర్స్ డీజిల్ వేయాలి. మనం ఏం చేద్దామంటే 6 లీటర్స్ వేసుకుంటాం. ఒక 100 ml లిక్విడ్ ఆయిల్ వేస్తాం. 6.5 అవుద్ది. 6.5 వరకు ఒక హాఫ్ లీటర్ ఖాళీగా ఉంటుంది. నీకు చక్కగా పనిచేస్తుంది. ఇందులో యాక్చువల్గా 7 లీటర్స్ పడుతుంది. 7 లీటర్స్కి మనం 6.5 లీటర్ వేసుకొని ఒక హాఫ్ లీటర్ ఖాళీ ఉంచి దాంట్లో ఎంఎల్ ఆయిల్ వేస్తాం. అది ఎంత ఇస్తారు అది ఎంఎల్ ఆయిల్? ఈ 5 లీటర్స్కి 100 ml వేయాలి. పెట్రోల్ తక్కువ, 5కి 100 ml చాలు. సార్ ఇప్పుడు మన ఆఫీసులో ఇచ్చింది దేంట్లో వేస్తాం సార్? 5 లీటర్స్ 100 ml లిక్విడ్ ఎక్కువ మొన్న నేను 7 పాయింట్ అని చెప్పినట్టు 7 ml చెప్తారు కానీ మనం 5 లీటర్స్కి ఒక 100 ml వేసుకుంటే సరిపోతుంది. అది దోమ అలా కాసి ఉంది, అది పక్కకూడదు. నేను తాగుతుంది ఓటీ చేసుకుని మేము చాలా రోజులు అయిందండి అమౌంట్ అవి ఇచ్చి.
రేట్ క్లియర్ అవ్వలేదు మన ఊర్లో అయిపోయింది. ఇది అయిపోయింది, క్లియర్ అయిపోయింది. శాతాలు వచ్చాం ఎవరు చెప్పారు క్లియర్ అవ్వలేదు? రెండే పెండింగ్ ఉన్నాయి, మనకి అన్ని క్లియర్ అయిపోయింది. డేట్ కావాలంటారు మీరు? అదే ఇప్పుడు అయిందా లేదంటే ఇప్పుడు గడప బాగా అంటున్నారు కదా ఎక్కడ? ఊర్లో అంటున్నారు మీ విన్నాం గడప మరి మనకి గడపకి తెలియదు ముందు మీ ఇంటికి మీ తాలూకా డాక్యుమెంట్స్ అప్పచెప్తాను. ఒకసారి రైట్ చేసుకోవచ్చు లేదని అడగడానికి ఓకే. వచ్చినప్పుడు మనం వాయిస్ రైట్ చేసుకోవచ్చు ఏటైనా ఒకసారి అడగడానికి ఏటి అవసరం లేదు, మీ వాళ్ళు నేను అప్పుడే చాలా రాకపోతే టైమ్స్ వచ్చాను ఏం పేరు బయట అవ్వలేదా? డాక్యుమెంట్ డిస్పాచ్ చేయడమే లేదు. ప్రింట్ తీసేయండి, లేకపోతే జెరాక్స్ చేసి మనకి ఇచ్చేస్తాం. అతనికి ఇచ్చి సంతకం మాకు ఏంటి పర్లేదు. వాళ్ళు జెరాక్స్ ఇస్తామన్నారు. ఇప్పుడు అయిపోయిన దానికి జెరాక్స్ చేసి ఇస్తామన్నారు. అది ఇవ్వడం లేదని బుక్ ఉంచుంది. ఆపమంటున్నా మేము ఏంటి చేస్తామంటే అది స్కాన్ చేయమని. అదే లేదు, మేమే స్కాన్ చేయమని. కంటిన్యూస్ స్కాన్ చేసి మేము జెరాక్స్ తీసుకుంటాం. జెరాక్స్ తీసుకుంటే బుక్లో రాయాలి. ఆ బుక్లో ఇంకో వీడియో తీస్తాను నేను పొందుకోడికి అర్థంగా డేస్లో అగ్రీ చేసేది. మీకు ఒక వారంలో మీకు కవర్ పెడుతుంది, ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇది ఉంది రామ్ కుమార్, ఇప్పుడు ఇది అందులో పెట్రోల్ వేసాం కదా, దీన్ని గోరు తగిలించకుండా, గోరు తగిలిస్తే పోద్ది. ఇది గోరు తగిలించకుండా మన తమ్ము ఉండదు కదా, తమ్ముతో ఇలాగా ఒక 10 సార్లు ప్రెస్ చేయాలి. ఇక్కడ చూడు, ఇప్పుడు నీ ప్రెస్ చేసేటప్పటికి ఇందులో పెట్రోల్ వస్తుంది చూడు, ఇందులోకి వస్తుంది. అలాగే ఇందులోకి వరకు వస్తుంది. వచ్చింది. పెట్రోల్ వచ్చింది. ఇప్పుడు ఇందులో పెట్రోల్ వచ్చిందంటే ఈ మొత్తం పైప్ కానీ ఇంక ఎక్కడికి వెళ్ళే వరకు ఎక్కడ కూడా ఎయిర్ లేదు మొత్తం. కానీ ఇది గోరుతో చేసామంటే చాలా సున్నితంగా ఉంటుంది. గోరు కానీ తగిలిందంటే కన్నం అయిపోతే మరి పని చేయాలి, మళ్ళీ మార్చుకోలేదు. అందుకే ఈ మెత్తన్ ప్లేస్తోనే ప్రెస్ చేయాలి. మరి లేదు చూడు, వచ్చింది, ఇందులోకి వచ్చింది. ఇది ఒకటి చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత మరి ఇంకేం లేదు, ఇక్కడ స్టార్ట్ చేయడమే. చూసావా సౌండ్ వస్తుందా? ఈ సౌండ్ ఎందుకు వస్తుంది? బ్యాటరీ ఛార్జింగ్ లేదు. బ్యాటరీ ఛార్జింగ్ లేదు కాబట్టి వస్తుంది అలా సౌండ్, లేకపోతే అలా రాదు. బ్యాటరీ కానీ ఛార్జింగ్ ఉంటే అలా సౌండ్ రాదు. ఇది తీయదు అలా మూత ఇది నీ ప్రెస్ చేసి ఉంచాలి. ఈ రెడ్ బటన్ ఉంచేసా, ఇది దీన్ని ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. ఇది నీకు ఏంటంటే నీ బ్యాటరీ పొజిషన్ ఏంటనేది చెప్తుంది. ఆ సౌండ్ రాకూడదు, నీకు ప్రెస్ అయిందో సౌండ్ రాకూడదు. బ్యాటరీ ఛార్జింగ్ లేదన్నమాట, సౌండ్ రాకూడదు అనమాట. అంటే మనం బ్యాటరీ కరెక్ట్ ఫుల్ ఛార్జ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇది చేసామంటే నీకు బ్యాటరీ ఛార్జ్ అయింది. సౌండ్ రాదు. నీకు స్టార్ట్ చేయడానికి మరి ఏం లేదు. ఇదిగో ఇది ఇందులో ఒక్క మెలకు వేడి తీసుకోవాలంటే ఇప్పుడు ఇది ఆన్ చేశారు కదా, ఆన్ చేసి పొగ వచ్చింది, తీసేది అది వేడిగా ఉంటుంది. పొగ వచ్చింది కదా, పొగ వచ్చిన తర్వాత నువ్వు ఆ పొగ ఆపేస్తావు. ముందు పొగ ఆపేసిన తర్వాత కూడా కొద్దిసేపు మోటార్ ఆన్లో ఉంచాలి, ఒకసారి ఆపేయదు. ఎందుకంటే ఈ పైప్లో కొంత డీజిల్ ఇది ఉంటుంది కదా, మనం ఇది ఆన్ చేసిన తర్వాత అది కూడా బయటికి వెళ్ళిపోయి ఆ హీట్కి క్లియర్ అయిపోద్ది. లేదంటే ఏటవుద్ది,
మనం ఇది ఆపిన వెంటనే ఇది ఆపేసామనుకో, ఈ పైపులో ఉన్నది తర్వాత ఇందులోకి వెళ్ళి అలాగా మళ్ళీ అందులో నుండి కారుతుంటుంది. అది కొద్దిసేపు అలా స్మోక్ ఆపేసి ఇంజిన్ స్టార్ట్ వదిలేదు. ఇది ఆయిల్ ఆపేస్తాం, ఆయిల్ ఆపేసి అలా స్టార్ట్లో ఒక 2 నిమిషాలు ఉంచేస్తాం. ఆ హీట్కి ఏమవుతుందంటే ఇందులో ఏముంటే అదంతా క్లియర్ అయిపోతుంది. అప్పుడు ఆఫీస్ మనం ఎక్కడ పెట్టుకున్నా డ్యామేజ్ అవ్వదు ఆ పార్ట్. అర్థమైందా? సింపుల్. ఇది ఆన్ చేయడానికి, ఇది ఆఫ్ చేయడానికి. ఇదేంటంటే నీ బ్యాటరీ కనుక ఇది తెలుసుకోవడానికి. స్టవ్ సౌండ్ రాకూడదు. ఈ పని అయిపోయింది, బ్యాటరీ తీసేస్తావు, ఉంచుకుంటావు, ఛార్జింగ్ పెట్టుకుంటాం. మిగతా దీన్ని ఇలాగా సార్ ఈ స్పార్క్ ప్లగ్ తీసేయాలా సార్ అయిపోయినాక ఆఫ్టర్ యూజ్? ఏది ఏం తీయాల్సింది అన్ని అలాగే ప్లగ్ అందించుకోవాలి. ఓన్లీ ఒకటే అది మీరు చూసుకోవాలి. ఈ ఆయిల్ ఆపిన తర్వాత కూడా కొద్దిసేపు మోటార్ ఆన్లో ఉంచాలి. ఉంచితే ఈ పైపులో ఉన్న ఆయిల్ స్మోక్ అయిపోయి ఇంజిన్ రన్నింగ్లో ఉంటుంది. ఇంజిన్ రన్నింగ్లో ఉంటే స్మోక్ అందులో ఏమైనా కొద్దిగా మిగిలి ఉంటే అది కూడా బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఈ పార్ట్ మీకు ఎప్పటికీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అంతే, మనకి ఇంత అంతకన్నా ఇంకా ఏటి లేదు. ఇది లాస్ట్ బ్యాటరీ తీసేస్తాం కదా సార్, అంటే ఆపేసిన తర్వాత ఆపేసిన